న్యూ మూన్, షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మరి నేను సాయంకాలం నుంచి మనకు ఆరంభమైంది న్యూ మూన్. ఈరోజు సాయంకాలం వరకు ఉంటుంది. మరి రాత్రి జామున శ్రేష్టమైన సాక్ష్యం విన్నారు కదా విశ్వశాంతి ద్వారా. మరి ఆ సాక్ష్యం ద్వారా అనేకులు బలపరచబడ్డారని నేను విశ్వసిస్తున్నాను. మరి వాక్యం ద్వారా కూడా మనం ఆదరించబడ్డాం. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. పరిశుద్ధులైన బిడ్డలారా, నహూము గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనము. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఆయన చాలా దీర్ఘశాంతుడు. ఒక క్రిస్టియన్ హాస్టల్లో మరి ఓన్లీ బాయ్స్ ఉన్నారు అక్కడ. మరి అందులో అనేకల వస్తువులు పోతున్నాయి. అనేకల వస్తువులు పోతున్నప్పుడు ఎవరున్నారా ఇందులో, ఎవరు బయట నుంచి వస్తున్నారా అని కనిపెట్టినప్పుడు అందులో ఉంటున్న ఒక యవ్వనస్తుడే మరి ఆ వస్తువులు దొంగతనం చేస్తున్నాడు. మరి వార్డెన్కు, ఆయన భక్తిగల కుటుంబం, క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చిన వార్డెన్, ఆ వార్డెన్కు పట్టుబడ్డాడు. అయితే అందులో ఉన్న మిగతా పిల్లలందరూ పట్టుబట్టారు అతన్ని హాస్టల్ నుంచి తీసేయాలి అని. లేదు, ససేమిరా నేను తీసేయను అంటే, అతన్ని తీసేయకుంటే మేమందరము వేరే హాస్టల్ చూసుకుంటా మేము వెళ్ళిపోతామంటే, మీరు వెళ్ళిపోయినా సరే, ఎందుకనగా మీరు అందరూ మంచివారు కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా కూడా మీరు మంచిగా బ్రతుకుతారు. కానీ ఇతను ఈ దొంగతనం, ఈ అలవాటును అతను మార్పు చెందే వరకు మనము క్షమించకుంటే, మనము దీర్ఘశాంతం వహించకుంటే అతను ఇంకా ఎక్కువ చెడిపోతాడు. కాబట్టి అతను మార్పు చెందు వరకు నేను అతన్ని వదిలిపెట్టాను అన్నప్పుడు ఆ అబ్బాయి మారు మనసు పొందుకున్నాడు. మిగతా వాళ్ళందరూ, ఈ యొక్క యవనస్తులందరూ ఆశ్చర్యపోయి వారు కూడా క్షమించారు. కాబట్టి మనము క్షమిస్తే క్షమించబడతాము. మనము దీర్ఘశాంతం వహిస్తే ఆయన మన ఎడల దీర్ఘశాంతం వహిస్తాడు. మనము ప్రేమను చూపిస్తే ఆయన మన ఎడల ప్రేమను చూపిస్తాడు. కాబట్టి ఎలో బిడ్డలారా, మరి అలాంటి కృప పరమత్తని మనకు ఇవ్వాలని మనం వేడుకోవాలి. మనము ఎందుకంటే క్షమించబడినట్లుగా మనము దీర్ఘశాంతం వహించాలి. సో ఆ దీర్ఘశాంతం మనల్ని ఎప్పుడూ కూడా మనల్ని చెడగొట్టదు, మనల్ని బాగు చేస్తుంది తప్ప, మనల్ని వృద్ధిలోకి తీసుకొస్తుంది తప్ప. సో మనము మార్పు చెందే వరకు, సంపూర్ణంగా మార్పు చెందే వరకు మన రక్షకుడైన యేసు మెస్సీయ మన ఎడల దీర్ఘశాంతం వహిస్తున్నాడు బిడ్డలారా. మన ఎడల దీర్ఘశాంతం. సో ఒకవేళ మనము మార్పు చెందకుంటే ఆయన ఉగ్రతను, ఆయన కోపమును చవి చూడాల్సి వస్తుంది. కాబట్టి మార్పు చెంది మనము ఆయన పోలికలో నడిచి ఆయన దీర్ఘశాంతమును మనము దీవెనకరంగా మలుచుకుందాము. పరమ తండ్రి ఆ విధంగా ఆశీర్వదించును కాక ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అవును నాయన, మీరు దీర్ఘశాంతము కలిగి మేము మార్పు చెందే వరకు మా పాపము క్షమిస్తూ నాయన మీరు మా ఎడల ప్రేమ చూపుతున్నారు. మీరు బలవంతులు అని మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసు మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియో, మన రక్షకుడు, విమోచకుడును, నజరేయుడైన యేసు మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.